ప్రభైన దేవ సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి, నీకే స్తోత్రములు తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో చేరి ఉన్నాము. మా ప్రభా, ఈ పరిశుద్ధ దినంలో, పునరుత్థాన దినంలో మేము సంతోషంగా నీ సన్నిధిలో ఆరాధించే తండ్రి, ఈ రాత్రి ప్రభా తిరిగి మేమంతా కుటుంబంగా కలిసి నిన్ను ఆరాధించి స్తుతించి మరి మా వ్యక్తిగత ప్రార్థనలలో కూడా మేము పాల్గొంటుండగా తండ్రి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు చేసిన ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు తండ్రి, సర్వోన్నతుడు, మహోన్నతుడైన దేవుడు మా ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినము తండ్రి దావీదుకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎంత గొప్ప సంగతి ప్రభా. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 6వ వచనంలో రాబడినటువంటి ఈ మాటలు దావీదుకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రభా తండ్రి, ఎంతగానో అతనిని సంతోషంగా నీవు ఉండినట్లుగా చేస్తున్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతనిని ఉల్లసింపజేస్తున్నావు. అందుని బట్టి నీకు వందనములు మా ప్రభా తండ్రి. గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రేమ తండ్రి, ఆయనను బట్టి తండ్రి మేము నిన్ను అంగీకరించిన వారమైతే తండ్రి, మమ్మలను కూడా ఆ విధంగా చేసే దేవుడు అంటున్నావు తండ్రి. మా తండ్రి, నీ సన్నిధిలో అనేకమైనటువంటి సంతోషములు ఉన్నాయి. నీ సన్నిధిని నిత్య సంతోషం కలదు అని ఇంకొక కీర్తనలో కూడా రాయబడి ఉన్నది. మా ప్రభా తండ్రి, ఆ సంతోషంతో మాకు ఉల్లాసం కలుగుతుంది. ఆ సంతోషంతో మాకు ఎంతో నెమ్మది కలుగుతుంది. ఆ సంతోషంతో మాకు ఆశీర్వాదకరంగా ఆ సంతోషం మాకుంటుంది. దేవా నీకు వందనాలు. మా తండ్రి దేవా, ఇంత గొప్ప కృప నీవు మాకు ఇస్తున్నందుకే నీకు వందనములు. అవును తండ్రి, మేము ఎప్పుడైతే నాయనా నీతో పర్సనల్గా తండ్రి వ్యక్తిగతంగా నీ సన్నిధిలో నిత్యము నిన్ను స్తుతించే వారంగా, నీతో సహవాసం కలిగి ఉండే వారంగా ఉన్నట్లయితే మమ్మల్ని నీవు ఆ విధంగా ఆశీర్వదిస్తావు తండ్రి. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇంత గొప్ప ఆశీర్వాదమును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనములు. అవును తండ్రి, దావీదు నీ పట్ల ఎంతగానో ప్రేమ కలిగినటువంటి వాడు తండ్రి. నీ పైన ఆధారపడినటువంటి వాడు, నిన్ను ఆశ్రయించిన అటువంటి వాడు. మేము కూడా ఎప్పుడైతే నిన్ను ఆశ్రయిస్తామో మాకు కూడా ఇలాంటి ఆశీర్వాదములు మీరు మాకు అనుగ్రహిస్తారు. అందరిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా. తండ్రి, ఈ రాత్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ దినమంతయు మమ్మల్ని సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉంచినందుకే వందనములు. నీ సన్నిధిలో మేము చేరి నిన్ను ఆరాధించడానికి కృప చూపించినందుకు వందనములు. మా తండ్రి, ఈ దినం ఎవరెవరైతేనైనా కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాం. వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని, ప్రతి అనారోగ్యంను తొలగించుము తండ్రి. సమస్యలలో ఉన్నటువంటి వారికి యేసు నామములో విడుదల కలుగునట్లుగా సహాయం చేయండి. మా తండ్రి ప్రభా, ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో అలాంటి వారికి వెంటనే తండ్రి స్వస్థత కలుగునుగాక. ప్రభా, సంతోషకరంగా వారందరూ కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి నాయన, వారికి ఉన్నటువంటి ఏ అనారోగ్యమైనా సరే తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు. ఎంతో భయంకరమైన వ్యాధులు, మరి భయంకరమైనటువంటి మరి క్యాన్సర్ వ్యాధి అయినా సరే తండ్రి ప్రభా, కిడ్నీ ప్రాబ్లం అయినా తండ్రి, ఇంకా ఏదైనా ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ మధ్యన తండ్రి ఎంతోమందినైనా సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నారు. అనేక మంది థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు, జలుబుతో బాధపడుతున్నారు నాయన. మరి ప్రభా, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. వారికి అందరికీ కూడా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్వరంతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. మరి వాతావరణం సరిలేనందువల్ల వస్తున్నటువంటి అనేకమైన అనారోగ్య సమస్యల నుంచి విడుదల ప్రతి ఒక్కరికి కలుగునుగాక మా ప్రభా తండ్రి. మరి ఈ క్రిస్మస్ దినాలలో తండ్రి అందరూ కూడా సంతోషకరమైనటువంటి పండుగను జరుపుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి వారిని చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించండి. వారిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీ దయ, నీ కృప ప్రతి ఒక్కరిపైన ఉంచమండి ప్రభా. నాయన నిత్యము సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఉల్లసించగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎప్పుడైతే నాయన నీ సన్నిధి మాకు ఉంటుందో
నీ సన్నిధి అనుభవంలోకి వస్తుందో అప్పుడు తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ఉల్లాసంగా సంతోషంగా ఉండగలుగుతాము. అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి సమస్యలలో ఉన్నటువంటి వారు, అప్పుల బాధలో ఉన్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారు, ప్రభా ఎలాంటి సమస్యల నుంచైనా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి ఎవరైతే కృంగుదలకు గురైనారో, ఎవరైతే నిరాశలో ఉన్నారో తండ్రి, మరి ఉద్యోగం దొరకలేదని, మరి వివాహంలో కుదరలేదని, సంతానం కలగలేదని ఉన్నటువంటి ఆ యొక్క నిరాశలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురండి తండ్రి. మా ప్రభా తండ్రి, మీరు వారిని గొప్పగా దీవించగలిగేటువంటి దేవుడు. మా ప్రభా తప్పకుండా తగిన కాలంలో మీరు సహాయం చేసేటువంటి దేవుడు. మా తండ్రి దేవ, ఎంతమంది అయితే అన్యాయంగా అక్రమంగా మరి కేసులు బనాయింపబడి ఎంతమందినైనా సఫర్ అవుతున్నారో ప్రభా, మరి అనవసరమైన నిందలు భరిస్తూ ఉన్నారో ప్రభా, మరి అనేక విధాలుగా నైనా మరి అణచబడుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు దయ ఉంచి కనికరించి నాయన లేవనెత్తము ప్రభా, సహాయం చేయండి. మీ యొక్క సహాయం ఉంటేనైనా ప్రతి ఒక్కరు కూడా బయటికి వస్తారు. మా ప్రభా నాయన నిందలు మరి అవమానములు భరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు లేవనెత్తండి. వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. ప్రభా నిన్ను నమ్మిన బిడ్డలను మీరు ఎప్పుడు కూడా విడనాడే దేవుడు కారు. మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన వారి యొక్క సమస్యలలో నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, నీవెంత దయగల దేవుడో ప్రభా, ప్రేమ కలిగినటువంటి దేవుడవు. ఎవరైనా తండ్రి మరి లాస్లో ఉన్నట్లయితేనైనా, నష్టపోయినటువంటి వారు తండ్రి, మోసపోయినటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఎవరు కూడా నాయన మరి నెగటివ్ ఫీలింగ్స్ లేకుండా నాయన వారికి కావాల్సినటువంటి ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా తండ్రి మరి అనేక మంది తండ్రి ఈ రాత్రి వేళ ఎంతో భయంతోనూ మరి ఎంతో కృంగుదలతోనూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళనందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఎవరు కూడా నాయన నెగటివ్గా ఆలోచించకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కృంగుదలకు గురి కాకుండా కాపాడండి తండ్రి. మా తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సెస్ను, మరి సైనికులను, పోలీసు వారిని ప్రభానైనా ఇంకా ఎంతమందినైనా మరి రాత్రి వేళ మరి మేలుకొని పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను మీ కాపుదల భద్రంగా కాపాడండి తండ్రి. అనేక మంది వాచ్మెన్లు, గార్డులు వీరందరూ కూడా నాయన మరి రాత్రి వేళ మేలుకొని ఉంటారు. అలాంటి వారికి అందరికీ మీ యొక్క కృప, మీ యొక్క సహాయం అనుగ్రహించి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. మీ సేవకులను ఆశీర్వదించండి. ఎంతోమందినైనా ఎన్నో విధాలుగా ఈ దినమంతా కూడా పరిచయం చేసి ఉంటున్నారు ప్రభా. అనేక చోట్లకు తిరిగి ఉంటున్నారు ప్రభా. అనేక మరి అనానుకూల పరిస్థితులలో కూడా వారు పనిచేస్తున్నారు ప్రభా. మీరు మీ యొక్క కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి కేసులలో ఉన్నటువంటి వారు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారిని అందరినీ కూడా వాటిలోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన మరి శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను, దిక్కులేని వారిని, నిరాదరణకు గురైనటువంటి వారిని, మరి ఒంటరి తల్లులను, మహిళలను ప్రభా మీరు కాచి రక్షించండి. వృద్ధులను, చిన్నారులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ క్రిస్మస్ దినాలలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, సమాధానంగా ఉండడానికి కృప చూపించండి. మేము కూడా ఏ విధంగా వారికి సహాయం చేయగలమో ఆ విధంగా చేయగలగడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులన్నీ కూడా అలాంటి వారిని గురించి ప్రార్థించే మనసు మాకు అనుగ్రహించి నాయన, సహాయం చేసే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది అనాథలు, దిక్కులేని వారు నాయన మరి అనాథాశ్రమాలలో ఉంటున్నారు ప్రభా. మరి తగిన పోషణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మా ప్రభానైనా తగినటువంటి ఆదరణ లేనటువంటి వారు, అలాంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో సంతోషం అనుగ్రహించండి. ఎవ్వరు కూడా విడిపోకుండా కాపాడండి. మరి కుటుంబంలో ఐక్యత అనుగ్రహించండి తండ్రి. మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అనేక విధాలుగా తండ్రి నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకునేలాగున, ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించేలాగున, ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా మారునట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి ప్రభా, మనోనేత్రాలను తెరవండి ప్రభా. ఏ ఒక్కరు కూడా నాయన మరి నెగ్లెక్ట్ చేయబడకుండా మరి ప్రభా, మరి మీ యొక్క కృప చేతనే ప్రతి ఒక్కరిని ఆదరించగలిగిన దేవుడై ఉంటున్నారు. కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవ, మా ప్రభా, ఈ రాత్రి వేళ మేము నిద్రకు ఉపక్రమిస్తున్నాము.
మంచి నిద్రనివ్వండి స్వామి. రాత్రి వేళ ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా కాపాడండి. రాత్రి వేళ కలుగు మమ్మల్ని భయాల నుంచి కాపాడండి ప్రభా. నీ కాపుదలలో, భద్రతలో మమ్మల్ని ఉంచండి. ఏ తెగులు మా గుడారమునకు సమీపించకుండా కాపాడండి తండ్రి. మా తండ్రి దేవా, నిత్యము నీవు మాకు తోడుగా ఉంటావు తండ్రి. మరి ఎలాంటి దుష్ట స్వప్నాల భయం లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి, ఉదయకాలంన సజీవంగా లేచి నిన్ను స్తుతించి తిరిగి మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.